కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసపీఠం ప్రేక్షకులకి స్వాగతం. అసలు ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం కదా. ధర్మం అంటే ఏంటి? ధారయతే ఇది ధర్మ. ఏదైతే ధరింపబడుతుందో అది ధర్మం. ధరింపబడడం అంటే ఆచరించటం. అసలు ప్రపంచ చరిత్రకి సనాతన ధర్మం ఇచ్చిన ఒక రాజ్యాంగబద్ధమైన విలువ ఏంటి అంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అని అంటాం కదా, ఏంటవి? ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్లో లిబర్టీ, ఫ్రీడమ్ ఇలా బోల్డ్ ఉన్నాయి. అలాగా మన సనాతన ధర్మం ఇచ్చిన ఏకైక కాన్స్టిట్యూషనల్ ఐడియల్ ఏంటి? అంటే ఈ కాన్స్టిట్యూషన్ రాయక ముందు వరకు మనకు కూడా రాజ్యాంగం అన్నది ఉంది. అంటే రాజ్యాంగం అంటే ఈరోజు రాసిన బుక్కులా కాకుండా డిఫరెంట్ ఫామ్స్లో ఉంది. కానీ వాటన్నిటిలో కామన్గా నిలబడిన ఏకైక రాజ్యాంగబద్ధమైన విలువ ఏంటి అని అంటే ధర్మం. ఈ ధర్మం ఏంటి అని అంటే పాశ్చాత్యుడికి అర్థం అవ్వలేదు, వాడు దాన్ని చెప్పలేకపోయాడు. కానీ ధర్మం ఏంటి అని అంటే మారీచుడు చెప్పాడు. మారీచుడు ఎవరు? రాక్షసుడు, రాముడి చేత 2 సార్లు దెబ్బతిన్నవాడు. అలాంటి మారీచుడు రావణాసురుడికి ఏం చెప్తాడనంటే, రామో విగ్రహవాన్ ధర్మ. నీకు ధర్మం తెలియాలంటే రాముడిని చూడాలి. రాముడు తెలియకుండా ధర్మం అన్నది ఎప్పుడూ ఇన్కంప్లీటే. మూర్తి భవించిన ధర్మం, ముద్ద పోస్తే ధర్మం ఎలా ఉంటుందనంటే అది రాముడు. అందుకు రామాయణం మనకి. అయితే ధర్మం 2 రకాలు. ఒకటి సామాన్య ధర్మం, 2 విశేష ధర్మం. సామాన్య ధర్మం అని అంటే సామాన్యంగా అందరం వారి వారి స్థాయిని బట్టి వారు ఆచరించాల్సిన ధర్మాలు. విశేష ధర్మం అని అంటే సామాన్య ధర్మానికి భిన్నంగా ఎక్స్ట్రా మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎలా ప్రవర్తించాల్సి ఉంటుంది అన్నదాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రుడు సామాన్య ధర్మానికి ప్రతీక, లక్ష్మణ భరత శత్రుఘ్నులు విశేష ధర్మానికి ప్రతీక. ధర్మము అన్న దానిలో ఈ సామాన్య ధర్మం, విశేష ధర్మం 2 కలిసి ఉంటాయి. ఒక మనిషిలా మనం బ్రతికినప్పుడు సామాన్య ధర్మాన్ని ఆచరించాలి, విశేష ధర్మాన్ని ఆచరించాలి. సామాన్య ధర్మం అంటే ఏంటి అని అంటే, రామచంద్రుణ్ణి మనము మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తాం. ఎందుకు మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తామంటే, ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఎలా ఎంతవరకు ప్రవర్తించాలో అని మర్యాద తెలిసినవాడు. అంటే మనిషి ఎలా ఉండాలి అని ఒక స్కేల్ ఉంటే, ఒక స్కేల్ పెట్టి గీస్తే చక్కటి లైన్ ఎలా వస్తుందో, మానవత్వానికి ఒక చక్కటి లైన్ గీయాలంటే రాముడు అన్న స్కేల్తో గీయాలి మనం. ఈ రామ అన్న స్కేల్ మనకి సామాన్య ధర్మానికి ప్రతీక. అయితే విశేష ధర్మం అంటే ఏంటి అని అంటే, నువ్వు సామాన్య మానవుడిగా బ్రతుకుతూ నీ భౌతిక బంధాలన్నీ ఉంటాయి, కానీ నీకంటూ నిన్ను నడిపించే ఒక తత్వం ఉంది, భగవంతుడు అని. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం తెలుసుకొని దాని పట్ల నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి అని మనకు చెప్పేది విశేష ధర్మం. ఏంటి, ఎవరు చెప్తారు అలాగా? ఈ విశేష ధర్మానికి మనకి రామాయణంలో ఎవరు అంటే లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ విశేష ధర్మంలో 3 అంశాలు తెలుసుకుంటాం మనం. 1 అనన్య శేషత్వం, 2 పారతంత్రిత, 3 భాగవత శేషత్వం. శేషత్వం అనంటే ఒకడికి చెంది ఉండటము. లక్ష్మణస్వామి ఎలా బ్రతికాడు అనంటే అనన్య శేషత్వం. నేను ఇంకెవ్వరికీ చెందను, కేవలం రామచంద్రుడికే చెందినవాడిని అని తన ప్రవర్తనతో రుజువు చేశాడు. తల్లిని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, ఆస్తిని వదిలేశాడు, సంపదను వదిలేశాడు. అన్నీ వదిలేసి కేవలం రాముడితోనే ఉన్నాడు. సో రాముడే నాకు సర్వస్వం, రాముడికి చెందిన వాడిని నేను, రాముడి యొక్క సంకల్పానికి, రాముడి యొక్క సంక్షేమానికి నేను ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటాను. ఇది లక్ష్మణస్వామి మనకు నేర్పించిన విశేష ధర్మంలోని మొదటి అంశం. ఏంటది? అనన్య శేషత్వం. నెక్స్ట్ భరతుడిని మనం తీసుకున్నామనంటే పారతంత్రిత. భరతుడికి కూడా లక్ష్మణస్వామి లాగానే రామచంద్రుడితో పాటు ఉండాలన్న కోరిక ఉంది. కానీ ఎప్పుడైతే రాముడు నువ్వు నాతో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు అయోధ్యకి వెళ్ళి పరిపాలన చేయాలి, రాజ్యాన్ని చూసుకోవాలని చెప్పాడో, సరే అని చెప్పి పాదుకలు తీసుకొని వెళ్ళిపోయాడు.
అంటే భరతుడికి భగవంతుడి చేతిలో పనిముట్టులాగా ఎలా ప్రవర్తించాలో స్వతంత్రమైన లక్ష్మణస్వామిలో మనం స్వతంత్రతను చూస్తాం, కానీ భరతుడిలో స్వతంత్ర ప్రవృత్తి లేదు. ఆ స్వతంత్ర ప్రవృత్తి లేకుండా భగవంతుడి యొక్క సంకల్పానికి మనం ఒక పనిముట్టులాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పని చేయగలిగిన యోగ్యతను కలిగి ఉండటం పారతంత్ర్యము. సో ఫస్ట్ వన్ అనన్యశేషత్వం లక్ష్మణస్వామి, పారతంత్రిత భరతుడు. నెక్స్ట్ భాగవత శేషత్వం. భాగవత శేషత్వం అని అంటే రాముడు అందగాడు, రాముడు సకల గుణాభిరాముడు, అలాంటి రాముడికి చెందిన వాడిని నేను అని చెప్పటం కొద్దిగా సులభమైన విషయం. కానీ అలాంటి రాముడికి సర్వ్ చేస్తున్న భరతుడు ఉన్నారు చూసారా, ఆయన భాగవతుడు, అంటే భగవంతుడికి సేవ చేసేవాడు భాగవతుడు. అలాంటి భాగవతుడికి నేను చెందిన వాడిని అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ భాగవతుడు మనలాంటి శరీరంతోనే, మనలాంటి రక్తమాంసాలతోనే, మనలాంటి ఆకలి దప్పులతోనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వారిని మనం సేవించటం అనేది చాలా గొప్ప విషయం. శత్రుఘ్నుడు అది చేశాడు. శత్రుఘ్నుడు ఎలా చేశాడు అని అంటే, ఆ అయోధ్యలో రాముడు బతికున్న కాలంలో, రామచంద్రుడు సంచరించిన కాలంలో అందరూ రామ 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 అని తిరుగుతూ ఉంటే అటువంటి రామచంద్రుణ్ణి గమనించకుండా, అటువంటి రామచంద్రుడికి అట్రాక్ట్ అవ్వకుండా రామచంద్రుడిని సేవ చేస్తున్న భరతుడికి తన సర్వస్వాన్ని ధారపోశాడు శత్రుఘ్నుడు. సో భాగవత శేషత్వం, నాకు భగవంతుడితో అంత పెద్ద సంబంధం లేదు, ఆయన ఉన్నాడు, ఓకే ఫైన్, దానికి మించి భగవంతుడి యొక్క సంకల్పానికి పనిచేస్తున్న భాగవతుడి కోసం పనిచేయటం, వాడికి చెంది ఉండటం నా యొక్క ధర్మం అని గుర్తించటం భాగవత శేషత్వం. ఇది మనకి శత్రుఘ్నుడు చూపిస్తున్నాడు. సో సామాన్య ధర్మం, విశేష ధర్మం. విశేష ధర్మంలో 3 పార్ట్స్. ఒకటి అనన్య శేషత్వం, పారతంత్రత, భాగవత శేషత్వం. ఇంకా మనకి హనుమంతుడిలో కొన్ని విశేష ధర్మాలు కనిపిస్తాయి, సీతమ్మలో ఆత్మని తనను రామచంద్రుడికే సమర్పించుకోవడం కనిపిస్తాయి. కానీ ఈ నలుగురి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రామచంద్రుడు సామాన్య ధర్మం, లక్ష్మణ భరత శత్రుఘ్నులు విశేష ధర్మానికి ప్రతీక అని చెప్తాం. అంత మాత్రాన రామచంద్రుడు విశేష ధర్మాన్ని ఆచరించలేదా అంటే, రాముడు దైవాన్ని ప్రార్థన చేశాడు, రాముడు సంధ్యావందనాన్ని రామచంద్రుడు దైవానికి సంబంధించిన ప్రవర్తన కనిపిస్తుంది, కానీ అంత ఎక్కువగా కనిపించదు. ప్రస్ఫుటంగా రాముడితో మనకి సామాన్య ధర్మం మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. ప్రస్ఫుటంగా లక్ష్మణ భరత శత్రుఘ్నులలో విశేష ధర్మం అధికంగా కనిపిస్తుంది. వారు కూడా సామాన్య ధర్మాలను ఆచరించారు. కానీ ఎవరు దేనికి ప్రతీక అన్నప్పుడు మాత్రం సామాన్య ధర్మానికి రామచంద్రుడు, విశేష ధర్మంలోని అనన్యశేషత్వానికి లక్ష్మణుడు, పారతంత్ర్యతకి భరతుడు, భాగవత శేషత్వానికి శత్రుఘ్నుడు ప్రతీక అని మనం చెప్పుకుంటాం. సో ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 4 అంశాలు మనకు తెలియాలి. సో మనం ఎలా ఉండాలి, ఇది మనకు క్లియర్గా అర్థం అవ్వటం కోసం 4 రూపాల్లో వచ్చింది ధర్మం. శరీరం కలు ధర్మ సాధనం. ఈ శరీరం మనకి ఎందుకు వచ్చిందంటే ధర్మాన్ని ఆచరించడం కోసం. మరి ఆ ధర్మం ఎన్ని రకాలు? ఇగో ఈ 4 అంశాలు ఉంటాయి. ఈ 4గిట్లో ఒకటి చూపించడం కోసం రాముడు, ఒకటి దానికోసం లక్ష్మణుడు, ఇంకో దానికోసం భరతుడు, ఇంకో దానికోసం శత్రుఘ్నుడు. ఇవన్నీ కలిపి నీలో ఉండాలి ఎప్పుడు. సో నీ సామాన్య ధర్మాన్ని నేను చేస్తున్నావు కదా అని చెప్పి భగవంతుడి పట్ల నీకున్న బాధ్యతను మర్చిపోతాను, తప్పు. భగవంతుడి పట్ల బాధ్యత ఉంది కదా, అది చేసుకుంటూ వెళ్తాను, మా సామాన్య ధర్మాన్ని మర్చిపోతాను, తప్పు. రెండూ కలిసి నడుస్తూ ఉండాలి. అయితే ఎప్పుడైతే సామాన్య ధర్మానికి విశేష ధర్మానికి కాన్ఫ్లిక్ట్ వస్తుందో అప్పుడు మనం విశేష ధర్మానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకంటే లక్ష్మణస్వామి దగ్గర తెలుస్తుంది. లక్ష్మణస్వామి ఏం చేశాడు? సామాన్య ధర్మమైన తల్లిదండ్రుల్ని సేవించడానికి, విశేష ధర్మమైన ధర్మానికి కట్టుబడ్డ రాముణ్ణి సేవించడానికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రాముణ్ణి చూస్ చేసుకున్నాడు. ఈరోజు మన సైనికులు చేస్తున్నది ఇదే కదా. వారికి వారి కుటుంబాలు ఉన్నాయి, వారికి వారి అవసరాలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి దేశ రక్షణ కోసం అక్కడ మన కోసం నిలబడ్డారు. వారు సామాన్య ధర్మాన్ని వదిలిపెట్టి విశేష ధర్మాన్ని చేస్తున్నారు, మన కోసం చేస్తున్నారు. ఇలానే మనకి సుమిత్రాదేవి కూడా కనిపిస్తుంది. సుమిత్రమ్మ ఏం చేసింది? కౌసల్య రాముడు బాగుండాలని కోరుకుంది, కైకేయి భరతుడే బాగుండాలని కోరుకుంది. అంటే కౌసల్య తన కొడుకు బాగుంటే చాలనుకుంది, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. కైకేయి మాత్రం మిగతా వాళ్ళు పాడైపోయినా పర్లేదు, నా కొడుకు మాత్రం బాగుండాలని కోరుకుంది. కానీ సుమిత్రమ్మ, లక్ష్మణస్వామి అడవికి వెళ్తానంటే రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది గచ్చ తాత యథాసుఖం. ఏమయ్యా, రాముణ్ణే దశరథుడు అనుకో, నన్ను సీతమ్మలో చూసుకో. రాముడు లేని అయోధ్య ఎలాగో అడవితో సమానం, రాముడున్న అడవి అయోధ్యతో సమానం.
నువ్వు పుట్టిందే దీనికయ్యా, వెళ్ళు నాన్న, సంతోషంగా వెళ్ళు అని తన పిల్లల్ని ఒకరిని ధర్మం కోసం అంటే రాముడి కోసం లక్ష్మణస్వామిని, ఇంకొకరిని దేశం కోసం అంటే భరతుడి కోసం శత్రుఘ్నుడిని అర్పించింది. ఇది విశేష ధర్మం. ఇలా సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని మనకు అడుగడుగునా నేర్పిస్తున్న ఒక ఆచరణాత్మకమైన చారిత్రాత్మకమైన గ్రంథం మనకి ఈ రామాయణం. అందుకని ధర్మం మనకి తెలియాలనంటే రామాయణాన్ని మించిన ఇంకొక గ్రంథం లేదు. సో రామాయణాన్ని తెలుసుకుందాం, చదువుదాం, ధర్మాన్ని ఆచరిద్దాం, దేశ రక్షణని చేద్దాం. జై శ్రీరామ్.